పనికి అంచనాలు తయారు చేయవలసిందిగా గౌరవ చైర్పర్సన్ వారు ఎగ్జిక్యూటివ్ అథారిటీ వారి ద్వారా ఆదేశించున్నారు. అందుపై సదరు మొత్తం పురపాలక సంఘ సాధారణ నిధుల నుంచి వరకు కౌన్సిల్ వారు అందించడమే. కౌన్సిల్ మీటింగ్ ముందు ఉన్న టేబుల్స్, కుర్చీలు, మైక్ సిస్టమ్, టేబుల్ క్లాత్ వాడకపోతే కొత్త ఏర్పాటు మరియు మైనర్ రిపేర్లు చేయడానికి సిఆర్ నంబర్ 142 30/12/2022 5 లక్షల రూపాయలు కార్పొరేట్ వారిచే నామినేషన్ పద్ధతిపై బదిలీ చేయించడం గాను కౌన్సిల్ వారికి సూచించడమైంది. వాళ్ళు సాయితేజ గార్డెన్స్ నందు 2వ క్రాస్ రోడ్డులకు రోడ్డు సదుపాయం లేక వర్షాకాలంలో క్రాస్ రోడ్డు డోర్ నెంబర్ 976/1A అపార్ట్మెంట్ ఎదుట రోడ్డు జంక్షన్ వరకు సీసీ రోడ్డు నిర్మించడానికి అంచనాలు తయారు చేయక 17 లక్షల రూపాయలు వచ్చింది. కావున సదరు మొత్తమును పురపాలక సంఘ సాధారణ నిధుల నుండి లేదా ప్రభుత్వం వారు విడుదల చేయి ఏదైనా గ్రాంట్ నుండి ఖర్చు చేయటకు రెండో విషయం ఏంటంటే మిగతా అవన్నీ చూస్తే హై ఇంపాక్ట్ డెవలప్మెంట్ వర్క్స్ అని అన్ని పెట్టిందేనా హై ఇంపాక్ట్ డెవలప్మెంట్ వర్క్స్లో పెట్టుకుంటే బాగుంటుంది కదా అని ఇంకొకటి. రెండో విషయం ఏంటంటే యాక్చువల్గా ఇది ఏదైనా గ్రాంట్ నుంచి లేకపోతే ఇది అన్నారు, ఇది అవడానికే ఇంచుమించు మీకు తెలియని విషయం ఏం కాదు. కాబట్టి ఏదో కంటి తూర్పు కింద ఇచ్చినట్టుంది తప్ప దానికి కొంచెం హై ఇంపాక్ట్ డెవలప్మెంట్ వర్క్స్లో పెట్టాలని ఒకటి కోరుతున్నాను. ఇంకోటి ఏంటంటే వినపం అమ్మ అంటే 10 లక్షలు అడిగాను, నెక్స్ట్ దాంట్లో అయినా మన గోష్పాద క్షేత్రం మెట్లు ఎక్కే చోట రోడ్డు హైట్ అయిపోయి లాస్ట్ మెట్టుకి రోడ్డుకి బాగా విడ్త్ పెరిగిపోయిందండి. విడ్త్ పెరిగిపోయి పాపం ఎవరన్నా గోష్పాద క్షేత్రం గోదావరికి వెళ్ళే వాళ్ళు జనరల్గా 50-60 ఇయర్స్ అబవ్ పర్సన్స్ వెళ్తారు. వాళ్ళందరూ కూడా అది ఎక్కలేక పడిపోతున్నారు. ఒకటేను ఆ తారు రోడ్డు కూడా రోడ్డు పారుకుండి ఈ మెట్లు కూడా రోడ్డు పారుకుంటంలో ఈ వెహికల్స్ స్పీడ్గా వెళ్ళడంలో వాళ్ళు కూడా గమ్ముని దాన్ని ఐడెంటిఫై చేయలేకపోతారు. కాబట్టి నామినేషన్ పద్ధతిలో ఒక 70,000 అవుతుందని నా ఉద్దేశం. అది తమరు నామినేషన్ పద్ధతిలోనే ఎంత స్పీడ్గా చేస్తే అంత అది కూడా చాలా బాగుంటుంది, ప్రజలకి మేలు చేసిన వాళ్ళు అవుతాం. నేను ఏదో మాట్లాడదామని వచ్చాను కానీ ఏం కట్టసవసరం నాకు అర్థమైపోయి నేను ఇంకా సరెండర్ అయిపోయి చెప్తాను. అలానే మీరు కూడా చేశాను, దాంట్లో పక్షపాతం అయితే నేను ఉన్నాను. నేను అంటదేమో తప్పు పేజీలోనే హై ఇంపాక్ట్ డెవలప్మెంట్ వర్క్స్ అన్నారు కాబట్టి దాంట్లో చేయాలనే ఇది ఇలా చేసామంటే తప్పనిసరిగా నేను చేస్తాను. ఒకవేళ మీకు ఏదైనా ఇంకా ఉంటాయి కాబట్టి మేము తప్పనిసరిగా చేసుకుంటాం. అన్ని మాకే వాటి నుంచి దానికి ఎస్టిమేట్ చూపించి తర్వాత ఈ అంశం ఆమోదించడం అలానే లేదు, మన ప్రజల కోసం చేస్తున్నారు. అవును సార్, మీరు చెప్పింది 100% బస్ స్టాండ్ ఏరియా క్లస్టర్, ఇది చుట్టుపక్కల బిజినెస్ ఏరియా కాబట్టి మరి బిజినెస్ షాప్ మధ్యలో పెట్టలేము, కొంచెం సైడ్ గా ఉంటుంది. బస్ స్టాండ్ కానీ మున్సిపల్ ఆఫీస్ కొంచెం క్లస్టర్ లాగా ఉంటుంది. ప్లేస్ ఎక్కడైనా చూపిద్దామని మన యొక్క ఆలోచన, దాన్ని మనం అందరూ స్వాగతించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఓన్లీ యూజ్నెస్ పర్పస్, అది కూడా మేల్, ఓన్లీ ఫర్ మేల్. నేను యాక్చువల్గా విజయవాడ ఇక్కడ చూసి నాకు ఐడియా వచ్చింది. అది జస్ట్ క్లోజ్గా ఉంటుంది, బయట జస్ట్ ఎంటర్ అవ్వడానికి వచ్చిన డోర్ ఉంటుంది, లోపల వెళ్ళడానికి లోపల బట్ట క్లోజ్ చేసుకోవచ్చు. 2-3 సైడ్స్ అది ఇలా కష్టంలా ఉంటుంది. 2-3 మనం సాకెట్స్ లాగా పెట్టుకోవచ్చు. 2-3 పర్సన్స్ అట్ టైం యూజ్ చేయొచ్చు. అవసరం లేదు, మనం జస్ట్ ట్యాంక్ పెడతాం, దానిపైన ఒక ట్యాంక్ పెడతాం, దానికి మనం వాటర్ చిన్న వాటర్ పెట్టుకుని డైలీ దాన్ని పంప్ చేసుకుంటాం. సపరేట్ కనెక్షన్ ఇచ్చుకుంటాం. లేదంటే స్పాట్ బ్రాండీ షాప్ ఆపోజిట్ ఉంది కాబట్టి వాళ్ళందరూ యూనియన్స్ తాగేసి అక్కడికి వచ్చి చేస్తున్నారు. కానీ మీరు రోడ్డు మీద పెట్టి కన్నా లోపల పెడితే పెట్టరని నా ఉద్దేశం. నేను బస్ స్టాండ్ మీరు అన్న స్పాట్ గోడ అవుతుంటాం, ఆర్టీసీ డిపో ఈ కాంప్లెక్స్ లోపల ఉంది కదండి. స్పేస్ తీసుకొని 2 వాటర్ సప్లై దాని నుంచి ఇవ్వచ్చు. 2 LIC సెంటర్ కూడా LIC ఆఫీసు లోపల పడకండి ప్లేస్. LIC ఆఫీస్ లో కూడా స్పేస్ లేదు, అంత బిజినెస్ ఏరియా. LIC ఆఫీస్ ముందు కొంచెం స్పేసెస్ ఉంది. వాడుకుంటారు. అవుట్ సైడ్ చేస్తున్నారు.
మేజర్ డ్రైన్ మనం ఇచ్చేస్తాం. జస్ట్ ఫ్లషింగ్ ఉంటుంది, ఫ్లష్ చేస్తే ఓకే మరొక రోజు మాట్లాడదాం. సరే. ఇప్పుడు ప్లేస్ మాత్రం మీరు సజెస్ట్ చేయండి సార్, మనకు మంచి ప్లేస్. ఒకసారి ఈ మెయింటెన్స్ లేకపోతే రేపు పొద్దున్న అసలు వెళ్ళి కూడా చాలా మాట్లాడుకుంటారు. మళ్ళీ కట్టారు రోజు ఫేస్బుక్ అప్డేట్ చేస్తారు. తెలియజేస్తున్నానండి. ఈరోజు సాధారణ సమావేశం జరగడం జరిగింది నా అధ్యక్షతన. దీనిలో 17 అంశాలు అయితే ఎజెండాలకు తీసుకురావడం జరిగింది. దానిలో 15 అంశాలు అయితే మేము ఆమోదించుకోవడం జరిగింది. 2 అంశాలను వాయిదా వేయడం జరిగింది. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరిపాలన చేయాలనే మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము ముందుకు కొనసాగుతూ ఉన్నాము. అదే భాగంలో ఎక్కడ డ్రైన్లు కావాలి, ఎక్కడ రోడ్లు కావాలి అనే దిశగా మేము ఆలోచించుకొని ఎక్కడైతే అవసరం ఉందో ఆ అవసరం మేరకు మేము ప్రతి వార్డులో కూడా రోడ్లు కావాలంటే రోడ్లు, డ్రైన్స్ పోయినాయి అంటే రోడ్లు అన్నీ పెట్టడానికి ఈ ఎజెండాలోకి మేము తీసుకొచ్చామండి. దాని భాగంలో 17 అంశాలు ఈరోజు రావడం జరిగింది. దాంట్లో 13 అంశాలు మేము ఆమోదించాము, 2 అంశాలు వాయిదా వేసాం. ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని ప్రజలందరికీ పారిశుద్ధ్య కార్మికులు స్ట్రైక్ చేస్తూ ఉన్నారు అని ఒకవేళ ఆందోళన చెందవలసిన పని లేదండి. ఎందుకంటే అవుట్సోర్సింగ్ వాళ్ళు మాత్రమే స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. పర్మనెంట్ వర్కర్స్ అయితే ఆన్ డ్యూటీలో ఉన్నారు. వాళ్ళతో మేము ప్రతి రోజు కూడా శానిటేషన్ పరంగా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మేము వాళ్ళతో పనిచేయడానికి మేము వాళ్ళకి అనేకమైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చాం. మా సలహాలు సూచనల మేరకు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అలానే స్ట్రీట్ లైట్లు కొన్ని చోట్ల వెలగట్లేదు, ఒకవేళ వెలిగినా కూడా తక్కువ కాంతితో వెలుగుతుంది, లైటింగ్ తక్కువ వస్తుంది అనేటువంటి అంశాలను కూడా ఈరోజు కౌన్సిల్ సమావేశం దృష్టిలోకి తీసుకురావడం జరిగిందండి. మేము మా ఎలక్ట్రీషియన్ పంపిస్తున్నాం. ఈరోజు పంపించి అవి ఎక్కడైతే కొంచెం వీక్గా ఉన్నాయో దాన్ని లైటింగ్ అంతా అది తీసేసి వేరే లైట్లు పెట్టడానికి, ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా లైటింగ్ వెలిగించడానికి మేము వాళ్ళకి తగు సూచనలు ఇచ్చామండి. ఆ సలహా మేరకు మా సూచనల మేరకు వాళ్ళు ఇవాళ వచ్చి అన్నీ కూడా తీసుకుంటారు. ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడవక్కర్లొద్దు అనేసి మేము మరొకసారి మనవి చేస్తూ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.